కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషను సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మావిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మావిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమ్మరిపాలెం, ఎక్కువల మండలం